ఒక్కసారి మీ అమ్మకు ఫోన్ చేయండి. ఈ కథ పూర్తయ్యేలోపు ఎందుకు చెప్పానో మీకే అర్థమవుతుంది. ఒక అమ్మాయి తన అమ్మకు దూరంగా జీవించేది. ఉద్యోగం కోసం ఆమె మరో నగరానికి వెళ్ళింది. అమ్మకు దూరంగా వెళ్ళడం ఆమెకు మొదట చాలా కష్టంగా అనిపించింది. కానీ కొత్త జీవితం మీద ఉన్న ఆశ ఆమెను ముందుకు నడిపించింది. వెళ్ళే రోజు అమ్మ ఉదయం నుంచి పనిలో పడిపోయింది. కూతురు వెళ్తుందని తెలిసినా తన బాధను చూపించలేదు. ఆమెకు ఇష్టమైన వంటలన్నీ తయారు చేసింది. బట్టలు సర్దినప్పుడు కూడా ఒక్కొక్కటి చూసి పెట్టింది. చివరికి ఒక చిన్న బ్యాగును ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఇది దారిలో తినడానికి అని అమ్మ చెప్పింది. ఆ అమ్మాయి ఆ బ్యాగును తీసుకొని పక్కన పెట్టేసింది. అమ్మ అక్కడ అన్నీ దొరుకుతాయని నవ్వింది. అమ్మ ఏమనలేదు. సరే తల్లి అని మాత్రమే చెప్పింది. బయలుదేరే సమయం వచ్చింది. అమ్మ మళ్ళీ కొన్ని జాగ్రత్తలు చెప్పింది. సమయానికి తిను అని చెప్పింది. రాత్రి ఆలస్యంగా బయట ఉండకు అని చెప్పింది. ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పింది. అమ్మాయి నవ్వుతూ తల ఊపింది. నాకన్నీ తెలుసమ్మా అని చెప్పింది. ఆ మాట విన్న అమ్మ కొద్దిసేపు మౌనంగా ఉంది. కూతురు వెళ్ళిపోతుంటే తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంది. అమ్మాయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అమ్మ నవ్వింది. ఆ నవ్వు వెనుక ఎంత బాధ ఉందో ఆమెకు అప్పుడు తెలీదు. కొత్త నగరానికి వెళ్ళిన తరువాత అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోయింది. కొత్త ఉద్యోగం మొదలయింది. కొత్త వాళ్ళు పరిచయమయ్యారు. కొత్త బాధ్యతలు వచ్చాయి. రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. అమ్మకు ఫోన్ చేస్తే మొదట్లో సంతోషంగా మాట్లాడేది. కొన్ని రోజుల తర్వాత మాత్రం ఫోన్ చిన్నదిగా మారింది. అమ్మా నేను బిజీగా ఉన్నాను అనేది. తర్వాత మాట్లాడతాను అనేది. అమ్మ కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఫోన్ పెట్టింది. కానీ ఒక ఫోన్ పెట్టిన తరువాత మాత్రం కూతురు గురించే ఆలోచించేది. ఆమె తిన్నదా లేదా అని ఆలోచించేది. సమయానికి పడుకుందా అని ఆలోచించేది. పని ఒత్తిడి ఎక్కువగా ఉందేమో అని ఆలోచించేది. అమ్మాయి మాత్రం ఇవన్నీ తెలియకుండా తన జీవితంలో ముందుకెళ్తుంది. ఒకరోజు ఆమెకు చాలా ముఖ్యమైన పని వచ్చింది. ఆ పని పూర్తయ్యే ఉద్యోగంలో నుంచి మంచి అవకాశం వస్తుందని అందరూ చెప్పారు. ఆమె రోజంతా ఆ పనిలో మునిగిపోయింది. ఆ రోజు అమ్మ చాలా సార్లు ఫోన్ చేసింది. కానీ అమ్మాయి ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు. చివరికి అమ్మ ఒక మెసేజ్ పంపించింది. పని అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫోన్ చెయ్యమ్మా అని. అమ్మాయి ఆ మెసేజ్ చూసింది కానీ సమాధానం ఇవ్వలేదు. తర్వాత మాట్లాడతాను అని అనుకుంది. ఆ రోజు రాత్రి పని పూర్తయ్యేసరికి ఆమె చాలా ఆలస్యమైంది. ఫోన్ తీసుకొని చూసింది. అమ్మ నుంచి మళ్ళీ కాలుంది. ఆమె తిరిగి ఫోన్ చేయబోతుంది. కానీ ఇప్పుడు చాలా రాత్రి అయిందని ఆగిపోయింది. రేపు ఉదయం మాట్లాడతాను అనుకుంది. అదే రాత్రి చిన్న విషయం ఆమెకి తెలీదు. అమ్మ తన ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోయింది. కూతురు ఫోన్ చేస్తుందని ఎదురుచూస్తూనే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం అమ్మాయి పనిలో పడిపోయింది. ఉదయం ఫోన్ చేయడం మర్చిపోయింది. మధ్యాహ్నం కూడా మర్చిపోయింది. సాయంత్రం వరకు అమ్మతో మాట్లాడలేదు. అప్పుడు ఒక తెలియని నంబర్ నుంచి ఆమెకు ఫోనొచ్చింది. ఫోన్ ఎత్తగానే అవతల నుంచి ఒక వ్యక్తి మాట్లాడాడు. అమ్మకు కొంచెం ఆరోగ్యం బాలేదు అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? అని అడిగింది. ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పారు. కానీ ఆ ఒక్క మాట ఆమె మనసులో చాలా ప్రశ్నలు పెట్టింది. అమ్మకు ఆరోగ్యం బాలేదని తనకు ఎందుకు తెలీదు? అమ్మ తనకు ఎందుకు చెప్పలేదు? తాను ఫోన్ చేయకపోతే అమ్మ తనను ఇబ్బంది పెట్టకూడదని అనుకుందా? అమ్మాయి వెంటనే అమ్మకు ఫోన్ చేసింది. కొద్దిసేపటి తర్వాత అమ్మ ఫోన్ తీసుకుంది. "ఏమైంది తల్లీ" అని అడిగింది. "అమ్మా నీకు ఆరోగ్యం బాగలేదంట కదా" అని అడిగింది. అమ్మ నవ్వుతూ "ఏం లేదు తల్లీ" అంది. చిన్నగా నీరసం వచ్చింది అంతే అంది. అమ్మాయి కోపంగా నాకెందుకు చెప్పలేదు అని అడిగింది. అమ్మ మెల్లగా ఒక మాట చెప్పింది. "నువ్వు బిజీగా ఉంటావు కదా తల్లీ" ఆ మాట అమ్మాయి గుండెల్లో గట్టిగా తగిలింది. తన బిజీ జీవితంలో అమ్మకు చోటు తగ్గిపోయిందని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. తన ఫోన్‌లో అమ్మతో ఉన్న పాత ఫోటోలు చూసింది. ఒక ఫోటోలో తను చిన్నపిల్లల అమ్మను పట్టుకొని ఉంది. మరో ఫోటోలో స్కూల్ డ్రెస్‌లో ఉంది. మరో ఫోటోలో పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినందుకు అమ్మ పక్కన నిలబడి ఉంది.
ప్రతి ఫోటోలో అమ్మ ముఖంలో ఒకే ఆనందం కనిపించింది. తన కూతుర్ని చూసిన ఆనందం. అమ్మాయి ఫోన్ పక్కన పెట్టి చాలా సేపు ఏడ్చింది. నేను అమ్మకు చివరిసారి ఎప్పుడు సమయం ఇచ్చాను అని తనను తాను అడిగింది. ఆ ప్రశ్న ఆమె దగ్గర సమాధానం లేదు. మరుసటి రోజు పని ఉన్నా సెలవు తీసుకుంది. వెంటనే ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ప్రయాణం మొత్తం చిన్న జ్ఞాపకాలుగా గుర్తొచ్చాయి. తనకు ఆకలేస్తే అమ్మ ముందుగా భోజనం పెట్టేది. తను అనారోగ్యంగా ఉంటే అమ్మ నిద్రపోయేది కాదు. తాను పరీక్షలు భయపడితే అమ్మ ధైర్యం చెప్పేది. తాను ఏదైనా తప్పు చేస్తే అమ్మను మందలించేది. కానీ అదే అమ్మ చివరికి తన పక్కనే ఉండేది. అమ్మ ఇంటికి చేరుకుంది. తలుపు దగ్గరకు అమ్మ కూర్చొని ఉంది. కూతుర్ని చూసి వెంటనే అమ్మ లేచింది. "నువ్వు వస్తావని అనుకోలేదు తల్లీ" అని చెప్పింది. అమ్మాయి ఏం మాట్లాడలేదు. వెళ్ళి అమ్మని గట్టిగా హత్తుకుంది. అమ్మ ఆశ్చర్యంగా "ఏమైంది తల్లీ" అని అడిగింది. అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఒక మాట చెప్పింది. "అమ్మా నేను నిన్ను మర్చిపోయాను." అమ్మ వెంటనే ఆమె కన్నీళ్లు తుడిచింది. "అలా అనకు తల్లీ" అని చెప్పింది. "నువ్వు నీ జీవితంలో బిజీగా ఉన్నావు" అని చెప్పింది. నాకు అది అర్థమయ్యే అని చెప్పింది. కానీ అమ్మ మాట అంగీకరించలేదు. "నువ్వు నాకు ఫోన్ చేయాలని నేను ఎదురు చూశాను కదా!" అని అడిగింది. అమ్మ మౌనంగా ఉంది. "నేను ఫోన్ చేయకపోయినా నన్ను నువ్వు తప్పు పట్టలేదు కదా!" అని అడిగింది. అమ్మ మళ్ళీ నవ్వింది. "నువ్వు నా కూతురివి కదా!" అని మాత్రమే చెప్పింది. ఆ ఒక్క మాటతో అమ్మాయి మళ్ళీ ఏడ్చింది. అమ్మకు తన మీద ఎలాంటి లెక్కలు లేవు. తను ఎన్ని రోజులు ఫోన్ చేయలేదో అమ్మ లెక్కపెట్టలేదు. ఎన్నిసార్లు తన మాటలు వినలేదో అమ్మ లెక్కపెట్టలేదు. ఎన్ని సందర్భాల్లో తనను ఒంటరిగా వదిలేసిందో కూడా అమ్మ లెక్క పెట్టలేదు. అమ్మకు తన కూతురు సంతోషంగా ఉండడమే ముఖ్యం. ఆ రాత్రి ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. చాలా రోజుల తర్వాత అమ్మ తన కూతురుతో మనసు విప్పి మాట్లాడింది. "నువ్వు చిన్నప్పుడు నాకు చాలా దగ్గరగా ఉండేదానివి" అని చెప్పింది. "ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్నా నాకు బాధ లేదు" అని చెప్పింది. "కానీ నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో తెలియకపోతే మాత్రం బాధగా ఉంటుంది" అని చెప్పింది. ఆ అమ్మాయి తన తల్లి చేతిని పట్టుకొని, "ఇక నుంచి నీకు తెలియకుండా నేను ఏం చేయను" అని చెప్పింది. "రోజూ మాట్లాడకపోయినా తరచూ మాట్లాడతాను" అని చెప్పింది. అమ్మ నవ్వింది. "నాకు ప్రతిరోజు గంట సేపు మాట్లాడాల్సిన అవసరం లేదు" అంది. "నీకు సమయం ఉన్నప్పుడు 2 నిమిషాలు మాట్లాడితే చాలు" అంది. అమ్మాయి ఆ మాటను జీవితాంతం గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే అమ్మకు కావాల్సింది తన కూతురి సమయం కాదు, కూతురి జీవితంలో తనకున్న స్థానం. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళింది. కానీ ఈసారి ఆమె జీవితం మారిపోయింది. అమ్మకు ఫోన్ చేస్తే వెంటనే ఎత్తేది. వీలు కాకపోతే తర్వాత తప్పకుండా ఫోన్ చేసేది. ఆమె రోజుల్లో కొన్ని నిమిషాలు అమ్మ కోసం కేటాయించేది. అమ్మ కూడా చిన్న విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. ఇంట్లో ఏం జరిగిందో చెప్పేది. తాను చేసిన వంట గురించి చెప్పేది. పక్కింటి వాళ్ళు చెప్పిన విషయం గురించి చెప్పేది. అమ్మాయికి ఆ మాటలన్నీ చాలా విలువైనవిగా అనిపించేవి. ఒకరోజు అమ్మకు మళ్ళీ తనకు ఒక చిన్న బ్యాగు ఇచ్చింది. "ఇదేంటి?" అని అమ్మాయి అడిగింది. "నీకిష్టమైన వంట చేశాను" అని అమ్మ చెప్పింది. ఈసారి అమ్మాయి ఆ బ్యాగుని ఎంతో జాగ్రత్తగా తీసుకుంది. వెంటనే అమ్మను హత్తుకొని, "ఇది భోజనం కాదమ్మా" అని చెప్పింది. "ఇది నీ ప్రేమ" అని చెప్పింది. అమ్మ నవ్వింది. "నువ్వు తింటే నాకు అదే చాలు" అంది. అమ్మాయి ఆ మాట విని నవ్వింది. కానీ ఈసారి ఆమెకు ఆ నవ్వు వెనుక ఉన్న ప్రేమ పూర్తిగా అర్థమైంది. మన జీవితంలో ఇలాంటి అమ్మలు చాలామంది ఉంటారు. మన కోసం మన జీవితాన్ని మార్చుకున్న అమ్మలు ఉంటారు. మన అవసరాల కోసం తమ అవసరాలను వదిలేసే అమ్మలు ఉంటారు. మన భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని త్యాగం చేసిన అమ్మలుంటారు. కానీ మనం పెద్దయ్యాక వాళ్ళను చాలా సాధారణంగా తీసుకుంటాము. వాళ్ళు ఎప్పుడూ ఉంటారనుకుంటాము. వాళ్ళు ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తా ఉంటారు అనుకుంటాం. వాళ్ళకి ఎప్పుడు మనం సమయం అవసరం లేదనుకుంటాం. అదే మనం చేసే పెద్ద తప్పు. అమ్మ కూడా ఒక మనిషే. ఆమెకు కూడా ఒంటరితనం ఉంటుంది. ఆమెకు కూడా మనతో మాట్లాడాలని ఉంటుంది. ఆమెకు కూడా మన ప్రేమ కావాలి. ఆమె నాకు ఏమి వద్దు అని చెప్పినా మనం పట్టించుకోవాలి. ఎందుకంటే అమ్మ చాలా సార్లు తన అవసరాలను చెప్పదు. పిల్లలు ఇబ్బంది కలగకూడదని తన బాధను దాచుకుంటుంది. అందుకే మనమే ఆమెను అడగాలి. "అమ్మ నీకేమైనా కావాలా?" అని అడగాలి. "అమ్మ నువ్వు బాగున్నావా?" అని అడగాలి. "అమ్మ ఈరోజు తిన్నావా?" అని అడగాలి. ఈ చిన్న మాటలే ఆమెకు పెద్ద ఆనందం. మనకు డబ్బు సంపాదించడం ముఖ్యం. మన కెరియర్ ముఖ్యం. మన కుటుంబం ముఖ్యం. మన బాధ్యతలు కూడా ముఖ్యం. కానీ మన కోసం ఇన్ని సంవత్సరాలు నిలబడి అమ్మను మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మన విజయాన్ని సాధించినప్పుడు అందరూ అభినందిస్తారు. కానీ మనం ఓడిపోయినప్పుడు మన పక్కన కూర్చునేది అమ్మ కావచ్చు. మనకు ప్రపంచం మీద కోపం వచ్చినప్పుడు వినేది అమ్మ కావచ్చు. మనకు మన మీద నమ్మకం లేకపోయినప్పుడు ధైర్యం చెప్పేది అమ్మ కావచ్చు. అందుకే అమ్మ ప్రేమకు విలువ కట్టలేం. ఒకరోజు అమ్మాయి తన తల్లిని ఒక ప్రశ్న అడిగింది. "అమ్మా నేను చిన్నప్పుడు నీకు చాలా ఇబ్బంది పెట్టేదాన్నా?" అమ్మ నవ్వుతూ "చాలా ఇబ్బంది పెట్టేదానివి" అంది. అమ్మాయి నవ్వింది. "అయితే నన్ను ఎందుకు ఎప్పుడూ వదిలిపెట్టలేదు" అని అడిగింది. అమ్మ కాసేపు మౌనంగా ఉంది. ఒక మాట చెప్పింది. "పిల్లలు ఇబ్బంది కాదు తల్లీ, పిల్లలే తల్లికి జీవితం" అని చెప్పింది.
ఆ మాట విన్న అమ్మాయి తన తల్లిని మళ్ళీ హత్తుకుంది. ఆ రోజు ఆమెకి ఒక విషయం పూర్తిగా అర్థమైంది. అమ్మను ప్రేమించడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. అమ్మను గుర్తు చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. అమ్మ ఉన్నప్పుడే ఆమెతో మాట్లాడాలి. ఆమె నవ్వుతున్నప్పుడే ఆమె నవ్వును చూడాలి. ఆమె చేతులతో చేసిన భోజనం ఇప్పుడే తినాలి. ఆమె మన కోసం ఎదురు చూస్తున్నప్పుడే ఆమె దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనం రేపు మాట్లాడతాను అని చెప్పవచ్చు. కానీ రేపు మన చేతుల్లో ఉండకపోవచ్చు. మనకు డబ్బు తిరిగి రావచ్చు. మనకు అవకాశాలు తిరిగి రావచ్చు. మనకు ఉద్యోగం కూడా తిరిగి రావచ్చు. కానీ మనిషి కోల్పోయిన సమయం మాత్రం తిరిగి రాదు. అందుకే ఈరోజు చిన్న పని చేయండి. మీ అమ్మకు ఫోన్ చేయండి. ఆమె దగ్గర ఉంటే ఆమె పక్కన కూర్చోండి. ఆమెతో 5 నిమిషాలు మాట్లాడండి. ఆమెకు ఏం కాని కొనివ్వకపోయినా పర్లేదు. ఆమెకు మీ సమయం ఇవ్వండి. ఆమె మాటలు వినండి. ఆమెను నవ్వించండి. మీరు పెద్దవాళ్ళయ్యారని ఆమెను మర్చిపోవద్దు. అమ్మను మర్చిపోవద్దు. మీరు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మకు మీరు పిల్లలే. ఈ కథ మీకు మీ అమ్మను గుర్తు చేసిందా? అయితే కామెంట్‌లో ఒకసారి అమ్మ అని రాయండి. మీ అమ్మతో ఉన్న ఒక మంచి జ్ఞాపకాన్ని కూడా చెప్పండి. మీ మాట ఇంకొకసారి తన అమ్మను గుర్తు చేయవచ్చు. ఈ కథ నచ్చితే మీ దగ్గరైనా ఒకరికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న వీడియో కూడా ఒక మనిషి తన అమ్మకు ఫోన్ చేయించేలా చేయవచ్చు. చివరిగా ఒక మాట మాత్రమే. అమ్మ మన జీవితంలో ఉన్న ప్రతి రోజు ప్రత్యేకమైన రోజే. అమ్మను ప్రేమించడానికి రేపటి వరకు వేచి ఉండకండి. ఈరోజు ఆమెతో ఒకసారి మాట్లాడండి. చూద్దాం మీ కామెంట్స్ ద్వారా అమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో. థాంక్ యూ. మదన